హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 2026 గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఇప్పుడు న్యూస్లో ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అనేది లోక్సభలో 3 బిల్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి 3 days స్పెషల్ సెషన్ మనకి ఏప్రిల్ 16th నుండి 18th వరకు అని అనౌన్స్ చేసింది. దాంట్లో ఫస్ట్ బిల్ వచ్చేసి ద కాన్స్టిట్యూషన్ 131 అమెండ్మెంట్ బిల్ 2026. ఇది మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కాబట్టి ఇది పాస్ అవ్వాలి అంటే కంపల్సరీ స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. సెకండ్ వన్ వచ్చేసి ద డీలిమిటేషన్ బిల్ 2026. ఇది మనకి ఆర్డినరీ బిల్ కాబట్టి సింపుల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. థర్డ్ బిల్ వచ్చేసి ద యూనియన్ టెరిటరీస్ లా అమెండ్మెంట్ బిల్ 2026. ఫస్ట్ మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది యాక్ట్గా ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. ఈ బిల్ అనేది మనం ఐదర్ హౌస్లో ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, ఐదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ, అండ్ ఈచ్ హౌస్ నుండి 2/3 మెజారిటీతో అయితే పాస్ అవ్వాలి. వన్స్ మనకి పార్లమెంట్ నుండి ఈ బిల్ అనేది పాస్ అయితే ప్రెసిడెంట్ మనకి అసెట్ ఇస్తారు. సో ప్రెసిడెంట్ అసెట్ ఇచ్చినప్పుడే ఈ బిల్ అనేది మనకి యాక్ట్ అవుతుంది. ఏప్రిల్ 16th రోజు ద కాన్స్టిట్యూషనల్ 131 అమెండ్మెంట్ బిల్ 2026 అనేది మనకి లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ బిల్ అనేది లోక్సభ నుండి పాస్ అవ్వలేదు కాబట్టి అక్కడికే స్టాప్ అయింది. ఫస్ట్ ఈ బిల్లో మెయిన్గా 3 ఆర్టికల్స్ని అమెండ్ చేయాలి అని మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 81. ఆర్టికల్ 81లో మనకి కాంపోజిషన్ ఆఫ్ లోక్సభ గురించి ఉంది. లోక్సభకి ప్రతి స్టేట్ నుండి పాపులేషన్ని బట్టి డైరెక్ట్ ఎలక్షన్స్తో రిప్రజెంటేటివ్స్ని ఎలక్ట్ చేస్తాం కదా, అలా టోటల్ స్టేట్స్ నుండి 532 మెంబర్స్ కన్నా ఎక్కువ రిప్రజెంటేటివ్స్ని అయితే ఎలక్ట్ చేయొద్దు. సిమిలర్గా యూటీస్ నుండి 20 మెంబర్స్ కన్నా ఎక్కువ రిప్రజెంటేటివ్స్ని ఎలక్ట్ చేయొద్దు. అండ్ ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే ఈ ఆర్టికల్ని మనం అమెండ్ చేస్తూ ఇప్పటి వరకు మనకి టోటల్గా లోక్సభ సీట్స్ అనేవి 543 ఉన్నాయి కదా, ఈ లోక్సభ సీట్స్ అనేది 850కి ఇంక్రీజ్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్. సో అలా స్టేట్స్ నుండి 815 మెంబర్స్ని రిప్రజెంట్ చేయాలి, అలాగే యూటీస్ నుండి 35 మెంబర్స్ని ఎలక్ట్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఆర్టికల్ 82. ఈ ఆర్టికల్ కన్నా ముందు డీలిమిటేషన్ అనే వర్డ్ ఇంపార్టెంట్. డీలిమిటేషన్ అంటే పాపులేషన్ని బేస్ చేసుకొని పార్లమెంట్ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సెస్ని చేంజ్ చేయడమే. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి ఉన్న ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ని ఇంక్రీజ్ చేయడమే ఈ కాన్సెప్ట్. సో పాపులేషన్ ఇంక్రీజ్ అనేది మనం సెన్సస్ని బేస్ చేసుకొని చెప్తాం. ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఇప్పటి వరకు 4 times అయితే కాన్స్టిట్యూట్ అయింది. 1952, 1963, 1973 అండ్ 2002. ఇదంతా కూడా మనం సెన్సస్ని బేస్ చేసుకొని ఉంటుంది. కానీ 1976 నుండి లోక్సభ మెంబర్స్ కాంపోజిషన్ అనేది చేంజ్ అవ్వలేదు. ఆ కాంపోజిషన్ అంతా కూడా మనం 1971 సెన్సస్ని బేస్ చేసుకొని ఉంది. 1971 తర్వాత 2001 అండ్ 2011 సెన్సస్ ఉంది కదా, మరి కాంపోజిషన్ అనేది ఎందుకు చేంజ్ అవ్వలేదు అంటే 1970sలో పాపులేషన్ గ్రోత్ ఇంక్రీజ్ అవ్వకుండా ఇందిరాగాంధీ గవర్నమెంట్ అనేది పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని ఎంకరేజ్ చేసింది. అండ్ సదర్న్ స్టేట్స్లో మ్యాక్సిమం కూడా పాపులేషన్ని కంట్రోల్ చేశారు. సో ఇప్పుడు సదర్న్ స్టేట్స్లో పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ నంబర్స్ని కూడా తక్కువ చేయకూడదు అని 1971 సెన్సస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని 1976 నుండి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 50 years వరకు లోక్సభ కాంపోజిషన్ అనేది సేమ్ ఉంది. ఆర్టికల్ 82లో రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ సెన్సస్. సో ఎవ్రీ సెన్సస్ తర్వాత పాపులేషన్ని బేస్ చేసుకొని మనకి డీలిమిటేషన్ అనేది ఉండాలి. కానీ 1971 సెన్సస్ని బేస్ చేసుకొని మనకి నంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఉన్నాయి. అలాగే స్టేట్ బౌండరీస్ అనేది 2001 సెన్సస్ని బేస్ చేసుకొని ఉంది. కానీ 131 అమెండ్మెంట్ బిల్ ప్రకారం ఏంటి అంటే నంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఇప్పటి నుండి 2011 సెన్సస్ని బేస్ చేసుకొని ఇంక్రీజ్ చేయాలి అనేది పాయింట్. థర్డ్ ఆర్టికల్ 334A. ఈ ఆర్టికల్ మనకి 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2023ని బేస్ చేసుకొని యాడ్ చేశారు. దీంట్లో ఏంటి అంటే లోక్సభ, స్టేట్ అసెంబ్లీస్ అండ్ ఢిల్లీ అసెంబ్లీస్లో ఉన్న టోటల్ సీట్స్ నుండి ఉమెన్కి 33% రిజర్వేషన్ అనేది ఇవ్వాలి. దీన్ని మనం నారీ శక్తి బంధన్ అధినియం అని కూడా అంటాం. మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది మనకి 2023లోనే పాస్ అయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అని.
ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే నెక్స్ట్ జరిగే సెన్సస్ని బేస్ చేసుకొని ఈ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు అని. బట్ ఇప్పుడున్న 131 అమెండ్మెంట్ బిల్ ఏమని చెప్తుంది అంటే నెక్స్ట్ జరిగే సెన్సస్ అని కాకుండా ఆల్రెడీ మనకి 2011 సెన్సస్ ఉన్నాయి కదా, సో దాన్ని బేస్ చేసుకొని ఉమెన్కి నెక్స్ట్ జరిగే 2029 జనరల్ ఎలక్షన్స్లో కూడా 33% ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనకి థర్డ్ ఆర్టికల్ అన్నమాట. ఏప్రిల్ 16th రోజు ఈ బిల్ మనకి లోక్సభలో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మోడీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఫస్ట్ టైం ఒక బిల్ డిఫీట్ అయింది. టోటల్గా 528 మెంబర్స్ ప్రజెంట్ అయ్యి ఓటింగ్ అయితే చేశారు. దాంట్లో 298 ఓట్స్ అయితే బిల్కి ఫేవర్గా వచ్చాయి అండ్ 230 ఓట్స్ అయితే బిల్కి అగెనెస్ట్గా వచ్చాయి. ఇంకా మనకి 54 ఓట్స్ అనేది షార్టేజ్ అయింది. దీంతో లోక్సభలోని ఈ బిల్ అనేది డిఫీట్ అయింది. ఈ బిల్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్, స్ట్రాంగ్ ఒపోజిషన్. మనకి ఇక్కడ స్ట్రాంగ్ ఒపోజిషన్ ఉంది కాబట్టి యూనిటీగా అంతా కూడా మనకి బిల్ని అపోజ్ చేశారు. ఆపోజిషన్ నంబర్ అనేది మనకి ఎక్కువ ఉండడం వల్ల కూడా మనం స్పెషల్ మెజారిటీ అనేది అచీవ్ చేయలేదు. అలా కాకుండా మనకి ఈ బిల్ అనేది సింపుల్ మెజారిటీతో ఉంటే ఈజీగా మనకి సింపుల్ మెజారిటీతో బిల్ అనేది పాస్ అయ్యేది. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి కన్సర్న్స్ ఓవర్ ఫెడరల్ బ్యాలెన్స్. డీలిమిటేషన్ అనేది 2011 సెన్సస్ని బేస్ చేసుకొని పెడితే నార్థన్ స్టేట్స్లో మనకి ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి, సో సదర్న్ స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడైతే మనకి నార్థన్ స్టేట్స్లో ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ సీట్స్ అంతా కూడా నార్థన్ స్టేట్స్కే వెళ్ళిపోతాయి అండ్ ఎక్కువ బెనిఫిట్స్ కూడా మనకి నార్థన్ స్టేట్స్కే ఉంటాయి అనే పాయింట్తో మనకి ఈ బిల్ అయితే ఫెయిల్ అయింది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి ఉమెన్ రిజర్వేషన్ అనేది డీలిమిటేషన్తో లింక్ చేసి లోక్సభ సీట్స్ అనేది ఇంక్రీజ్ చేయడం అనే పాయింట్ వల్ల కూడా మనకి ఈ బిల్ అయితే డిఫీట్ అయింది. అలా కాకుండా సీట్స్ ఇంక్రీజ్ కాకుండా నెక్స్ట్ ఎలక్షన్స్ నుండి ఉమెన్ రిజర్వేషన్ అనేది ఉండాలి అంటే ఈజీగా మనకి ఈ బిల్ అనేది పాస్ అవుతుండే. ఫస్ట్ బిల్ ఫెయిల్ అవ్వడం వల్ల నెక్స్ట్ 2 బిల్స్ కూడా ఈ అమెండ్మెంట్కి రిలేటెడ్గా ఉన్నాయని అవి కూడా తర్వాత డిస్కస్ చేద్దామన్నారు. సో ఇప్పుడైతే ఈ 3 బిల్స్లో ఏది కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఎట్ ప్రెజెంట్ మన లోక్సభ సీట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా సేమ్ 543 ఉన్నాయి. ఒక్కసారి మనం 131 అమెండ్మెంట్ బిల్ని రివైజ్ చేస్తే 131 అమెండ్మెంట్ బిల్లో మనకి టోటల్గా 3 ఆర్టికల్స్ని అయితే అమెండ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆర్టికల్ 81. దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభని ఇంక్రీజ్ చేయడం. ఇప్పుడు మనకి టోటల్గా 543 సీట్స్ ఉన్నాయి కదా, దాన్ని 850కి ఇంక్రీజ్ చేయడం. స్టేట్స్ నుండి 815 మెంబర్స్ని ఎలెక్ట్ చేయడం అండ్ యూటీస్ నుండి 35 మెంబర్స్ని ఎలెక్ట్ చేయడం. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 82. ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది మనం బేస్డ్ ఆన్ 1971 సెన్సస్ని బేస్ చేసుకొని తీసుకుంటున్నాం. కానీ ఈ అమెండ్మెంట్ బిల్ ప్రకారం ఏంటి అంటే 2011 సెన్సస్ని బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ సీట్స్ అనేది చేంజ్ చేయాలి. థర్డ్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 334A. ఏదైతే మనకి 106 అమెండ్మెంట్ బిల్ 2023 ఉందో దాంట్లో మనకి 33% ఉమెన్ రిజర్వేషన్ ఉంది కదా, అది బేస్డ్ ఆన్ నెక్స్ట్ సెన్సస్ నుండి కాకుండా బేస్డ్ ఆన్ 2011 సెన్సస్ని బేస్ చేసుకొని ఉండాలి. ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా 131 అమెండ్మెంట్ బిల్ గురించి డిస్కస్ చేశాం కదా. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.